శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడదాం. ఈరోజు వీడియోలో బాబా గారి సందేశం ఏమిటంటే, బిడ్డ, నీకు రాబోయే కాలమంతా చాలా మంచిగా, అద్భుతంగా ఉండబోతుంది. అందుకు నిదర్శనంగా ఈరోజు ఈ సందేశాన్ని నీకు వినిపించబోతున్నాను తల్లి. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు బాబా గారు ఏం చెప్తున్నారో తెలుసుకుందామా? నీ ఇంట్లో రేపటి రోజున ఒక అద్భుతాన్ని జరిపించబోతున్నాను. ఈ గురు అనుగ్రహంతో నువ్వు ఒక మంచి శుభవార్తను వినబోతున్నావు. కాబట్టి ఆ శుభవార్త ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా? మన బాబా గారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థాన్ని ఏంటో తప్పకుండా అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పెట్టుకోండి. శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్పబడను. వశీకరణం స్పెషలిస్ట్ గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. భార్యాభర్త మధ్యలో గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వడం, ప్రేమ, పెళ్ళి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడ లేకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, స్త్రీలు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడను. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని ఉంటారు, నిరాశ చెంది ఉంటారు. ఒక్కసారి కొండదేవత అయిన కోయరాజు గారికి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. కోయరాజు గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. మా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి కాబట్టి చెప్తున్నాం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. ఇక బాబా గారి సందేశంలోకి వెళ్ళిపోదాం. బిడ్డ, రాబోతున్న వంటి రోజుల్లో నీకంతా మంచి జరగబోతుందని నిదర్శనంగా రేపు నీ ఇంట్లో నా అనుగ్రహంతో ఒక మంచి అద్భుతాన్ని నీ ఇంట్లో జరిపించబోతున్నాను. నా ఆశీస్సులతో నీకంతా కూడా శుభమే జరుగుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు సందేశాన్ని బాబా గారి సందేశం ద్వారా వినాలనుకుంటున్నారా? చూడు, నీ మనసు ఎంతో గందరగోళంతో, అలాగే చిరాకుతో, బాధతో, అలసటతో ఉందని నాకు అర్థమైంది. నీ మనసు చాలా స్వచ్ఛమైనది, నాకు బాగా తెలుసు. అయితే ఇప్పుడు బాబా చెప్పేది శ్రద్ధగా విను. నీ మనసుని ఇంకా ఇంకా ఆనందంగా ఉంచుకునేందుకు నువ్వు తప్పకుండా ప్రయత్నం చేసి తీరుతావు. మరి ఎందుకు ఇలా చెప్తున్నానో తెలుసా? నా భక్తులైనటువంటి మీ అందరినీ కాపాడడానికి స్వయంగా నేనే మీ దగ్గరకు రాబోతున్నాను. నేను రాకపోయినా కానీ మీ అవసరాలను అనుగుణంగా కొన్ని సందర్భాలు మారువేషంలో కూడా నేనే మీ ముందుకు వస్తాను. మీ ముందుకు వచ్చి మీకు అన్నీ కూడా మీ అవసరానికి సరిపడా ప్రతి ఒక్కటి కూడా నేనే సమకూరుస్తాను. అలాగే మిమ్మల్ని నేనే జాగ్రత్తగా రక్షించుకుంటూ వస్తున్నా. ఇదంతా కూడా ఒక గురువు అనుగ్రహంతోనే నీకు ఆశీస్సులు పూర్తిగా లభిస్తున్నాయి. నీ కష్టాలకు పరిష్కారం చూపలేదనో, నా మీద నువ్వు చాలా కోపంగా ఉన్నట్లు కనిపిస్తుంది. బాబా ఎప్పుడూ కూడా ఎన్నోసార్లు ఈ సమస్య కోరికలను తీర్చమని చెప్పి అడుగుతున్నాను కదా అని చెప్పి అడుగుతున్నావు. అయినప్పటికీ నా మనసులో మాట మనసులోనే ఉండిపోతున్నాయి. బాబా ఏం చేయడం లేదు అని అనిపిస్తుంది. నేను నిద్ర లేచినప్పటి నుంచి బాబానే కదా తలుచుకుంటూ ఉన్నాను, తండ్రికే కదా పూజలు చేస్తూ ఉన్నాను, నా కష్టాలన్నీ కూడా బాబాకే కదా చెప్పుకుంటూ ఉన్నాను. మరి నన్నెందుకు పట్టించుకోవడం లేదు అని చెప్పి మనసులో ఏదో ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నావులే. అలా ఎప్పుడూ కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఎప్పటికీ కూడా అనుకోవద్దు. బాబా కోపంగా ఉన్నావని నువ్వు అడుగుతున్నావేమో, కానీ నాకైతే నా బిడ్డపై ఎటువంటి కోపము లేదు. కానీ మీకే నాపై ఎనలేనటువంటి కోపతాపాలు చూపిస్తుంటారు. ఒక తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డలపై ఎందుకు కోపం పెంచుకుంటారు చెప్పండి? మీ గురించి మంచి నడవడికతో మంచి మార్గంలో
పెంచాలనే కదా నా ఆశయం. తల్లిదండ్రుల ఆరాటం, పోరాటం అంతా కూడా మీ మంచి బుద్ధినివ్వాలని, మిమ్మల్ని మంచి దారిలో నడిపించాలని. ఇంకా లేకపోతే మీ తప్పులను ఒప్పులను దండించడానికో తల్లిదండ్రులు ఎప్పుడూ కోపడుతూ ఉండరు. అంతే, తప్పు మీపై ప్రేమ లేదని కాదు. కాబట్టి వాళ్ళను అర్థం చేసుకోవాలి. అలాగే భగవంతుణ్ణి కూడా అర్థం చేసుకోవాలి. నా బిడ్డలైనటువంటి నాపై ఎందుకు కోపం ఉంటుంది? నీ కుటుంబం అంతా కూడా నా బిడ్డలే. ప్రపంచం అంతా కూడా నా బిడ్డలే. తల్లి కోపం 5 నిమిషాలు మాత్రమే. కొన్నిసార్లు నేను కూడా మిమ్మల్ని తల్లిలా దండిస్తాను. అది మీపై కోపం కాదు, మీరు చెడు దారిలో వెళ్ళకూడదనే ప్రేమ మాత్రమే. ఒక గురువుగా మీకు బుద్ధి చెప్పడం నా బాధ్యత. కర్మల వలన ఏర్పడిన కష్టాలు నిన్ను అడ్డుకుంటున్నాయి అంతే. అయితే వాటి ప్రభావం ఎక్కువగా లేకుండా కూడా నేనే కాపాడుతాను. నువ్వు అడిగిన కోరికలు తీరడానికి కొంత ఆలస్యం అవుతుంది, కానీ నీ జీవితంలో ఈ బాధలు చాలు. రాబోయే రోజులు నీకు అనుకూలంగా మారబోతున్నాయి. అన్నిటినీ నీకు అనుకూలంగా మార్చి చూపిస్తాను. నువ్వు ఊహించని అద్భుతం రేపు నీ ఇంట్లో జరగబోతుంది. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచు, ఎవ్వరికీ చెప్పవద్దు. నా నామాన్ని పఠిస్తూ ఉండు, సాయి సాయి అని పిలుస్తూ ఉండు. నీ పిలుపు నేను బానిసను. గతంలో జరిగిన చెడు విషయాలన్నీ ఒక్క క్షణంలో మర్చిపో. నీ కుటుంబానికి నువ్వే ధైర్యం చెప్పాలి. నీ సమస్యలని నా పాదాల దగ్గర విడిచిపెట్టు. నీకు కావాల్సిందంతా నేను చూసుకుంటాను. నా పాదాల దగ్గర శరణాగతి అవ్వు. నీవు ఎలాంటి భయాలు ఉండవు. నా అద్భుతాలను ముందు ముందు ఇంకా ఎక్కువగా చూస్తావు. మంచి శుభవార్తను వినబోతున్నావు. నీకు తగిన జీవితాన్ని, భాగస్వామిని త్వరలోనే తీసుకొస్తాను. జీవితం ఆనందం కాబోతుంది. ఇంట్లో మిఠాయిలు పంచుకునే క్షణం రాబోతుంది. ఎన్నో కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడ్డావు కదా, ఇక ముందు కూడా ధైర్యంగా నిలబడతావు. భగవంతుడు అనుగ్రహం నీపై నిండుగా ఉంది. విన్నారు కదండి, ఇది బాబా గారి సందేశం. మీ మనసుకు కనుక తాకినట్లయితే మీరు లైక్ బటన్ తాకండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్ తాకండి. మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.